జస్ట్ ఇప్పుడే విష్ణు సన్యాసం సినిమా చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. సాహసం అనే చెప్పాలి. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇలాంటి విన్యాసాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపించింది. సోషల్ మీడియాలో ఉన్న మేమ్స్ అన్ని లేపేసి సినిమా చుట్టేశారు. గిలిగింతలు పెట్టుకున్న నవ్వు రాలేదు, కానీ గిచ్చకుండానే ఏడుపు మాత్రం వచ్చింది. దానికి తోడు విష్ణు అన్నయ్య చెప్పే డైలాగ్స్ ఒకటి, ఎప్పుడో ఒకసారి శివయ్యా అంటే వర్కౌట్ అయిందని అదే పనిగా రుద్దకూడదు. మన ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం మీరు ఈ రివ్యూ చూసే సమయానికి ఇది పశ్చిమ కనుమల గుండా ప్రయాణించి తూర్పు తిరిగి ఒతికెల పడి ఉంటుంది. ఇది పోయినట్టే. సోషల్ మీడియాలో ఉండే స్క్రాప్ అంతా దీంట్లోనే ఉంది. ఇక కథ విషయానికి వస్తే ఏముంది, లోపలేం లేదు, డొల్లా. సరే ఉన్నదే చెప్పుకుందాం. హీరోయిన్కి అది ఉంటుంది. ఏంటి బాబన్నా, ఇంకోసారి అదే ఒక సమస్య ఉంటుంది. మాట్లాడబాకురా. నేనేం చేస్తా, వాళ్ళు కూడా దాన్ని నానబెట్టి ఉడకబెట్టి పాచిపోయిన తర్వాతే చెప్పారు. నేను కూడా అప్పుడే చెప్తా. అది కాకుండా ఇంకో రెండు ఉంటాయి. ఏంట్రా అది? సిగరెట్ తాగడం, మందు తాగడం. ఆవిడ కాలేజీలో లెక్చరర్. ఇటు హీరోకేమో అదంటే పిచ్చి, అదే జాతకాల పిచ్చి. ఎంత పిచ్చి అంటే వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ పెట్టుకొని కూడా పక్కింట్లోకి వెళ్ళి పని కానిచ్చేస్తుంటాడు. ఈయన కూడా అదే కాలేజీలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తుంటాడు. ఇక హీరోయిన్ అక్కయ్య కావాలనే విష్ణు అన్నయ్యని తన కింద చేర్చుకుంటుంది. అదేనయ్య జూనియర్ లెక్చరర్గా అసిస్ట్ చేయించుకుంటుంది. మొదటి రోజేమో ముందు సిగరెట్ అడుగుతుంది, తర్వాత మందు అడుగుతుంది, ఆ తర్వాత కిస్ అడుగుతుంది. అది చూసిన మనం కొంచెం ఎమోషన్ అవుతాం. అలా మనల్ని అడిగేవాళ్ళు ఎవరూ లేరే అని నిజంగా బాధేసింది. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. ముందు వద్దన్న హీరో తర్వాత టెంప్ట్ అయిపోతాడు. మనం చూస్తుండగానే కానిచ్చేస్తారు. మన కళ్ళ ముందే గరుచుకోవడం ఏందిరా చండాలమా. ఇక హీరోయిన్ ఏమో నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అంటారు, కానీ ఏందో చెప్పదు. మనకు తెలియంది ఏముందబ్బా అని మనం మాత్రం దిక్కులు చూస్తూ ఉంటాం థియేటర్లో. అది ఏందో చెప్పక్క ఇంటికి వెళ్ళిపోతాం తొందరగా అని చూస్తుంటాం. బాగా సాగదీసి ఇంటర్వెల్లో చెప్తుంది తన జాతకంలో ఒక దోశ ఉందని, చట్నీ కలుపుదామని చూసినోడు పైకి పోతాడని చెప్తుంది. విష్ణు విలాపం అని అప్పుడు ఇంటర్వెల్ కార్డు వేస్తారు. ఇలాంటివి చాలా చూసాంలే అనుకొని లేచి పాస్ పోసుకుందామని వెళ్తే ఆ వాసనకి వచ్చింది కూడా వెనక్కి వెళ్ళింది. అరే నీ అబ్బా. పాప్కార్న్ తీసుకొని నెమరేద్దామంటే వాడు సగం ఆస్తి అడుగుతున్నాడు. ఉంటే ఇస్తాం, లేని దాంట్లో సగం ఎలా ఇస్తాం అనుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇక హీరోయిన్కి జాతకంలో దోషాలు పూరీలు ఉన్నాయని తెలిసినా కూడా విష్ణు అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు. అలవాటు పడ్డ పానం కదా, అదే ప్రేమకి. చేసుకున్న తర్వాత హీరోయిన్కి దోశ లేదు, ఇడ్లీ లేదు. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ పన్నాగమని తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని తెలుసుకోవాలంటే సినిమాకి వెళ్ళండి, లేదంటే రెండు కాళ్ళ మధ్య కూలర్ వేసుకొని పడుకోండి, అది మీ ఇష్టం. ఇక సినిమా ఎలా ఉందంటే ఇది విష్ణు విలాసం కాదు, విష్ణు విలాపం, విష్ణు సన్యాసం. కథ లేకుండా మొత్తం ఇన్స్టా డైలాగ్స్ క్యాప్ని పెట్టి లాగించారు. స్టోరీ ఉండదని ముందే తెలుసు, కానీ కామెడీ అన్నా ఉండాలి కదా. స్టోరీ ఏముండదు. రక్త పింజర్ రోయ్, బుస కొడుతుంది రోయ్, ఇలాంటి మేమ్స్ అన్నీ పెట్టి యూత్కి డైలాగ్స్ నచ్చితే హిట్ చేసుకొని సేఫ్ అయిపోదామనే కాన్సెప్ట్ ఇది. మొత్తం క్రింజ్ స్టఫే పెట్టి చెప్రి యాక్టింగ్తో లాగించారు. స్టోరీ లేదు, కామెడీ లేదు, ఎమోషన్ లేదు. 1-2 చోట్ల తప్ప ఎక్కడా నవ్వు రాదు. ఆ మాత్రం డైలాగ్స్, కామెడీ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. దాన్నే సినిమాలో పెట్టి టికెట్ పెడితే కష్టం గురు. ఇక విష్ణు అన్నయ్య యాక్టింగ్ అర్థం కాకుండా బాగానే చేశాడు. హీరోయిన్ పర్లేదు, సత్య అన్నయ్యని మాత్రం సైడ్ చేసేశారు. బహుశా హీరోనే పెద్ద కామెడీ చేస్తాడు అని చెప్పుకోవడానికేమో నాకు తెలీదు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇది నేరుగా అస్సాంలో ల్యాండ్ అయింది. వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.